ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జూన్ నెలలో వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహ ఆరంభాలకి, పుట్టు వెంట్రుకలకు చెవులు కుట్టించుకున్నటువంటి శుభముహూర్తపు తేదీల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. 2026 సంవత్సరం జూన్ నెల శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం నుండి నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి మంగళవారం వరకు మనకు ఈ జూన్ నెల అయితే ఉంటుందండి. జూన్ 1వ తేదీ సోమవారం నుండి జూన్ 15వ తేదీ సోమవారం వరకు కూడా అధిక జ్యేష్ఠ మాసం నడుస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. జూన్ 16వ తేదీ జ్యేష్ఠ శుద్ధ బహుళ పాడ్యమి నుండి నిజ జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుందండి. ముందుగా పిల్లల పుట్టు వెంట్రుకలకు మంచి శుభముహూర్తాలు అయితే తెలుసుకుందామండి. పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసే వేడుకలను మనకి శుభతిథులలో అనుకూలమైన నక్షత్రాల కింద నిర్వహించుకోవచ్చు. దీనికి బాగా సరిపోయేటటువంటి ఒక సాధారణ శుభదినాలు అయితే పిల్లల పుట్టు వెంట్రుకలకి సరిపోతుందండి. జూన్ 5వ తేదీ శుక్రవారం రోజు. ఈరోజు పంచమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్నాయి. పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ జూన్ 10వ తేదీ అండి బుధవారం రోజు. ఈ రోజున దశమి తిథి రేవతి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున కూడా పిల్లల పుట్టు వెంట్రుకలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. నెక్స్ట్ జూన్ 24వ తేదీ బుధవారం. ఈరోజు దశమి తిథి చిత్త నక్షత్రం. ఈ రోజున కూడా పిల్లల పుట్టు వెంట్రుకలు తీసుకోవడానికైతే అనుకూలంగా ఉన్నాయండి. మొత్తం జూన్ నెలలో మనకి 3 ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 5వ తేదీ, జూన్ 10, జూన్ 24వ తేదీ. నెక్స్ట్ జూన్ నెలలో ఉన్నటువంటి వివాహ తేదీలు అయితే తెలుసుకుందామండి. జూన్ నెలలో మనకి మొత్తం 4 పెళ్లి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇందులో మొదటిగా జూన్ 24వ తేదీ బుధవారం దశమి తిథి చిత్త నక్షత్రం. ఈ రోజున పెళ్లి ముహూర్తానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ జూన్ 25వ తేదీ గురువారం ఏకాదశి తిథి స్వాతి నక్షత్రం. ఈ రోజున కూడా పెళ్లి ముహూర్తానికి అనుకూలమైనటువంటి రోజు. నెక్స్ట్ జూన్ 26వ తేదీ శుక్రవారం. ఈ రోజున ద్వాదశి తిథి విశాఖ నక్షత్రం ఉన్నాయి. ఈ రోజున పెళ్లి ముహూర్తానికి అనుకూలమైనటువంటి రోజు. నెక్స్ట్ జూన్ 27వ తేదీ శనివారం రోజు. ఈ రోజున త్రయోదశి తిథి అనురాధ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా పెళ్లి ముహూర్తానికి అనుకూలమైనటువంటి రోజు. నెక్స్ట్ జూన్ నెలలో ఉన్నటువంటి గృహప్రవేశానికి తగిన ముహూర్తాలు చూద్దామండి. జూన్ 24వ తేదీ బుధవారం దశమి తేదీ చిత్తా నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశాలకి అనుకూలమైనటువంటి రోజు. నెక్స్ట్ జూన్ 26వ తేదీ శుక్రవారం అండి. ఈ రోజున ద్వాదశి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున కూడా గృహప్రవేశానికి అనుకూలమైనటువంటి రోజు. చివరిగా జూన్ 27వ తేదీ శనివారం రోజు అండి. ఈ రోజున త్రయోదశి తిథి ఉంది, అనురాధ నక్షత్రం ఉన్నాయండి. ఈ రోజు గృహప్రవేశాలకి అనుకూలమైనటువంటి రోజు అండి. నెక్స్ట్ చిన్నపిల్లలకి చెవులు కుట్టించుటకు ఉన్నటువంటి మంచి శుభముహూర్తాలు చూద్దామండి. జూన్ 17వ తేదీ బుధవారం రోజు అండి. తదియా తిథి పునర్వసు నక్షత్రం. ఈ రోజున పిల్లలకి చెవులు కుట్టించుటకు అనుకూలమైనటువంటి రోజండి. జూన్ 24వ తేదీ బుధవారం రోజు దశమి తిథి అండి. ఈరోజు చిత్తా నక్షత్రం. ఈరోజు పిల్లలకి చెవులు కుట్టించుటకు అనుకూలమైనటువంటి రోజు. జూన్ 27వ తేదీ శనివారం రోజు అండి. త్రయోదశి తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా పిల్లల చెవులు కుట్టించుటకు అనుకూలమైనటువంటి రోజండి. 2026 సంవత్సరం జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసం. ఈ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభాలకి, పుట్టు వెంట్రుకలకు చెవులు కుట్టించుటకు ఉన్నటువంటి శుభ ముహూర్తపు తేదీల గురించి ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.